హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈ వీడియో అయితే కనక నాగారపమ్మ వారి టెంపుల్ అండి, అమ్మవారి ఆలయం గురించి అయితే వీడియో చేస్తున్నాను. మా చెల్లి వాళ్ళు అయితే కొండపాటూరు అమ్మవారి మొక్కు ఉందని వచ్చారు. ఆ అమ్మవారి మొక్కు తీర్చుకున్న తర్వాత మరుసటి రోజు అయితే ఇంకా నాగారపమ్మ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. చీరాల నుంచి వేటపాలెం వెళ్ళాలండి నాగారపమ్మ టెంపుల్కి. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అన్నమాట, చాలా శక్తివంతమైన అమ్మవారు. కనక నాగారపమ్మ అని అంటారు. ఈ అమ్మ చాలా శక్తివంతమైనది. ఈ తల్లి దగ్గర ఏదైనా మనం కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుందండి. అమ్మ ఎంత పిలిస్తే పలుకుతుందన్నమాట. ఇక్కడ అమ్మవారి మహిమలు ఎంత చెప్పినా తక్కువేనండి. అమ్మవారి ఆలయం అయితే జీడి చెట్ల మధ్యలో ఉంటుంది అన్నమాట. ఇక్కడ జీడి మామిడి చెట్లు ఎక్కువ పెంచుతారు. ఇంకా ఇప్పుడైతే ఎక్కువ వేరే వేరే చెట్లు కూడా పెంచుతూ ఉన్నారు చుట్టుపక్కల ఏరియా అంతా. అమ్మవారి ఆలయం అయితే చాలా పవర్ఫుల్ అండి. మనం కోరుకునే కోరిక ఏదైనా సరే ధర్మబద్ధమైనది అయితే, మంచిగా అయితే ఖచ్చితంగా అమ్మవారు తీరుస్తారు. కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఇక్కడ అమ్మవారికి చీరాసార సమర్పించి పొంగల్ అయితే పెడతారు. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు మొక్కుని ఆ మొక్కులు అయితే అమ్మవారికి తీర్చుకుంటారు. ఇక్కడ మన అమ్మవారికి పొంగలి పెట్టడానికి స్టవ్ కానీ ఏమన్నా వండుకొని తినడానికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే అమ్మవారి దగ్గర చేసే ఉంటాయండి. అమ్మవారి జాతర అయితే జూన్ మాసంలో జరుగుతుంది. జూన్ మొదటి వారంలో అయితే ఇక్కడ అమ్మవారి జాతర అయితే జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి ఆలయం పక్కన ఇంకో చిన్న ఆలయం ఉంటుందండి. అది కూడా నాగారపమ్మ అసలు విగ్రహం అని అంటారు. ఇక్కడ అమ్మవారి ఆలయం పక్కన ఇంకా చెట్టు అయితే ఉంటాయండి, 3 చెట్లు ఉంటాయి. అవి తాటి చెట్టు. ఈ అంటే ఎలా అంటే తాటి చెట్టే 3 ఒక వేరు నుంచే 3 చెట్ల కింద డివైడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ చెట్టు దగ్గర పూజ చేస్తే పిల్లలు కావాల్సిన వాళ్ళకి పిల్లలు కావాలన్నా ఈ చుట్టుకు ప్రదక్షిణం చేసి దారాలు అయితే కడతారు. అదిగోండి మీకు వెనక కనిపిస్తోంది కదా, ఆ చెట్టేనండి. పిల్లలు కావాల్సిన వాళ్ళు, భార్యాభర్త సమస్యలు ఏమన్నా ఉన్నవాళ్ళు, వాళ్ళ మధ్య ఏమన్నా గొడవలు పోవాలన్నా లేదా వివాహంలో ఏమన్నా ఆటంకాలు ఉన్నా అవి పోవాలంటే ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ చెట్టుకైతే దారాలు అయితే చుడతారండి. ఇక్కడ అమ్మవారు మేము ఇప్పటి నుంచి వెళ్ళట్లేదండి. ఇక్కడ అమ్మవారి దగ్గరికి మేము చిన్నప్పటి నుంచి అంటే 20 ఏళ్ల నుంచి మేము ఈ అమ్మవారి దగ్గరికి వెళ్తూనే ఉంటాము. కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఈ అమ్మ చాలా నమ్మకం అండి మాకు. మా అమ్మ వాళ్ళు ఇల్లు కట్టాలనుకున్నప్పుడు మేము ఇల్లు కట్టాలని ముందు ఈ అమ్మ దగ్గరే మొక్కుని వెళ్ళామన్నమాట. సంవత్సరంలోపే ఇల్లు కట్టాము. ఇంకా అప్పటి నుంచి మాకు ఈ అమ్మ అంటే బాగా నమ్మకం. మా చిన్న అమ్మవారైతే రాత్రి 6 గంటల తర్వాత తిరుగుతారంటండి. అమ్మవారు బయట తిరుగుతూ ఉంటారనమాట. ఇదిగోండి ఇందా చెప్పిన చెట్టు అనమాట, మారేడు దళాలతో కూడా కలిపి ఉందన్నమాట చెట్టు. మొదగొండి 3 దీనిగా ఉంటుంది, అంటే త్రిమూర్తుల చెట్టు అని కూడా అని అంటారంట. ఈ చెట్టు ఇదండి. చెట్టుకి పూజ చేస్తే పిల్లలు కావాల్సిన వాళ్ళు కానీ ఉయ్యాలలు కట్టడం అలా చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి ఆలయంలో అయితే నాగుల విగ్రహాలు కూడా ఉన్నాయండి. పక్కన నాగమోహిని అమ్మవారు అని ఒక విగ్రహం కూడా ఉంటుందన్నమాట. అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు అయితే 6 గంటల తర్వాత అయితే ఖచ్చితంగా ప్రతిరోజు తిరుగుతారంటండి. అందుకని ఎవ్వరూ 6 గంటలు దాటిన తర్వాత అటువైపుకి అయితే రారు. అమ్మవారు అందరినీ పిలిచి, తన అక్క చెల్లెళ్ళని అందరినీ పిలిచి భోజనాలు కూడా పెడతారని అంటారు. ఇక్కడ అమ్మవారు అయితే చాలా శక్తివంతమైన అమ్మవారండి. ఇక్కడ 101 మంది అక్క చెల్లెళ్ళు కదండి, 100 మంది. ఆ 101 మంది అక్క చెల్లెళ్ళలో మొదటి పెద్ద ఆవిడ పోలేరమ్మ తల్లి అనమాట. ఆ తల్లి తిరునాళ్ళు జరిగిన తర్వాత ఇంకా మిగతా అమ్మవార్ల తిరునాళ్ళు కూడా ఇంకా జరుగుతూ ఉంటాయి. ఇంకా మేమైతే దర్శనం అంతా చేసుకున్న తర్వాత ఇంకా మేము వీడియో తీస్తా చుట్టూరు అంతా చూపిస్తూ ఉన్నాం అన్నమాట. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చారు. ఆటోలో వచ్చామండి మేము, 2 ఆటోలు తీసుకొని అందరం. ఆలయం దగ్గరికి వెళ్ళి అమ్మవారికి చీర అవి సమర్పించిన తర్వాత బయటకు వచ్చి ఇంక ఇవన్నీ మిగతా చుట్టుపక్కల గుళ్ళన్నీ చూసి దండం పెట్టుకొని వస్తున్నామన్నమాట. ఇక్కడ అమ్మవారికి చీర సమర్పించాలంటే వాళ్ళు పూజారి గారు ఉదయం 6 గంటలకి అమ్మవారి తలుపులు తీస్తారనమాట, గుడి తలుపులు.
ఉదయం 6 గంటలకే కడతారండి. చీర సమర్పించాలనుకునే వాళ్ళు అమ్మవారికి కట్టాలి అని అనుకుంటే ఉదయాన్నే వచ్చి 6 గంటలకల్లా అక్కడ ఉంటే వాళ్ళు చీర కడతారనమాట. ఇక్కడ అమ్మవారి మహిమలు మనం ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. అక్కడ ఎవరినైనా సరే అమ్మవారి ఆలయం గురించి అడిగినా, ఈ అమ్మవారి మహిమ గురించి అడిగినా చాలామంది చెప్తారనమాట. మా మావయ్య వాళ్ళైతే ప్రతి సంవత్సరం వెళ్తారు అనమాట ఈ అమ్మవారి దగ్గరికి. ఇంకా ఇక్కడ అమ్మవారి దగ్గర ఒక బావి కూడా ఉంటుందండి. ఆ బావిలో నీళ్ళతోనే పొంగలి కూడా పెడతారు. ఇదిగోండి బావి. ఈ బావిలో నీళ్ళతోనే పొంగలి పెడతారు అమ్మవారికి. మనం కాళ్ళు కడుక్కోవడానికన్నా ఇక్కడ బావి ఉంటుంది. ఇది చుట్టూరు అయితే ప్రకృతి అండి, ఎంత బాగుంటుందో ఈ ఆలయం అయితే. అన్ని చెట్లు, పండ్ల చెట్లు ఉంటాయి. చాలా బాగుండిద్ది ఆలయం, అమ్మవారి ఆలయం. ఇంకా మేము నాగారపమ్మ టెంపుల్ చూసుకుని తర్వాత అమ్మవారి ఆలయం అంతా దర్శనం చేసుకొని ఇంకా అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇంకా తిరుగు ప్రయాణం అయితే అయ్యామండి. దారిలో అయితే మళ్ళీ పందిళ్ళపల్లి అమ్మవారు ఉన్నారు కదా, ఆ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళి దారిలో వెళ్ళాము. పందిళ్ళపల్లి అమ్మవారిని పందిళ్ళమ్మ అని అంటారు. ఆ పందిళ్ళమ్మ నాగారపమ్మకి చెల్లనమాట. ఈ అమ్మ తిరునాళ్ళు జరిగిన తర్వాత పందిళ్ళపల్లి అమ్మవారి తిరునాళ్ళు కూడా జరుగుతాయి. పందిళ్ళపల్లి అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ అమ్మవారు వెలిసిన అమ్మవారు అనమాట, స్వయంభూ అమ్మవారు అనమాట పందిళ్ళపల్లి అమ్మవారు. ఇప్పుడు చూడండి పందిళ్ళపల్లి అమ్మవారు అండి, చాలా బాగుంది అమ్మవారి ఆలయం అయితే. ఆ తల్లిని చూడటానికి 2 కళ్ళు సరిపోవన్నమాట, అంత నిండుగా ఉంది అమ్మ. ఈ అమ్మ కూడా చల్లని తల్లి అండి, చాలా మహిమగల తల్లి అంట. మేమైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ అమ్మ దగ్గరికి రావటం. ఈ అమ్మవారి ఆలయం అయితే చాలా శక్తివంతమైన అమ్మవారంట. మనకి ఆరోగ్యంలో ఏదైనా ఇబ్బందులున్నా, అనారోగ్య సమస్యలున్నా, ఏమన్నా ఆపదలు తొలగాలన్నా ఈ తల్లికి గుడికి వచ్చి అమ్మవారికి నమస్కరించుకుంటే చాలు తగ్గిపోతాయని అంటారు. ఈ అమ్మవారి ఆలయం చూసారు కదండి, ముందైతే సింహవాహనం ఉంటుంది, పక్కన విగ్రహాలు ఉంటాయి, ఇంకో పక్కన చిన్న అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ఈ అమ్మ రూపం అయితే కళ్ళకి నిండుగా ఉంది కదండి. ఇక్కడ ఎదురుగా అయితే పోతురాజస్వామి ఆలయం అయితే ఉంది. 101 మంది అక్క చెల్లెళ్ళకి ఒక్కగానొక్క తమ్ముడు కదండి. పోతురాజస్వామి ఆలయం కూడా ఉంది ఎదురు. ప్రతి అమ్మవారి గుడిలో కూడా ఖచ్చితంగా పోతురాజస్వామి ఆలయం కూడా ఉంటుంది. ఇంకా సాయంత్రం అమ్మవారి దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేస్తున్నాము అన్నమాట. వీడియో తీసుకుందామని చూస్తూ ఉన్నాము. ఇక్కడ అంతా అమ్మవారి ఆలయం అయితే చూసారు కదండి, చాలా బాగుంటుంది ఈ ఆలయం కూడా. చుట్టూ చెట్లు, పొలాలు మధ్యలో ఉంటుంది అమ్మవారి ఆలయం. ఇదిగోండి ఇక్కడ నాగమోహిని తల్లి అని ఉంది, అమ్మవారి నాగమోహిని తల్లి అని అంట. ఇక్కడ కూడా మేము నమస్కారం చేసుకొని అయితే ఇంకా చుట్టూరు వీడియో తీద్దామని మళ్ళీ మేము పక్కకి వెళ్ళాము. ఇంకోండి అమ్మవారి ఆలయం అయితే ఇలా ఉంటుందండి, చుట్టూ పొలాల మధ్యలో చాలా బాగుంటుంది అమ్మవారి ఆలయం. ఇంకా అదే చెప్పాం కదండి, సాయంత్రం 6 దాటిన తర్వాత అయితే నాగారపమ్మ తల్లి అందరికీ అక్క చెల్లెళ్ళందరినీ పిలిచి భోజనం పెట్టిద్దని అంటారు. ఆ అమ్మ తిరుగుతూ ఉంటుందని అంటారు. ఈవిడ పందిళ్ళమ్మ తల్లి నాగారపమ్మ తల్లి చెల్లి అనమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి ఆలయం ముందు అయితే రకరకాల ముగ్గులు అయితే వేసి ఉంటాయండి. ఇప్పుడైతే కొంచెం పెయింట్ అవి పోయి ఉన్నాయి. అమ్మవారి జాతరకైతే బాగా వేస్తారంట. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత గంగమ్మ తల్లి ఆలయం అయితే ఉందండి. ఇక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని బయలుదేరామన్నమాట. మా అమ్మ, మా తాత వాళ్ళైతే ఇంకా మళ్ళీ దర్శనం చేసుకుంటా ఉన్నారు. చెల్లి అనమాట. ఇంకా మేము టెంపుల్స్ అన్నీ చూసుకొని, దారిలో ఉన్న టెంపుల్స్ అవి చూసుకొని ఇంకా ఇక్కడ అమ్మవారికి కూడా నమస్కారం చేసుకొని అయితే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యామండి. మేము వచ్చేసరికనే 1 అయిపోయిందనమాట. మార్నింగ్ ఎప్పుడో బయలుదేరాము. కాసేపు ఇంకా ఆలయంలో కూర్చోవచ్చని అక్కడ ఆలయంలో కూర్చొని కాసేపు స్టార్ట్ అవుదామని బయలుదేరాము. నాగారపమ్మ ఆలయం చీరాల వేటపాలెం అండి. ఇది పందిళ్ళపల్లిలో ఉంటుంది పందిళ్ళపల్లి అమ్మవారి ఆలయం. 2 ప్రకాశం డిస్టిక్ అండి. చీరాల దాకా కూడా వెళ్ళాల్సిన, చీరాల అనమాట, బాపట్లకి కూడా చాలా దగ్గర ఈ ఆలయాలు.
ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.